భారతదేశంలోని గోవా రాష్ట్ర రాజధాని పనాజీ నుండి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ శ్రీ మంగేష్ దేవస్థానం. ఈ ఆలయంలోని ప్రధాన దైవం మహాశివుడు. ఈ దేవాలయం నిర్మాణ శైలి ఇండో పోర్చుగీస్ ఇస్లామిక్ శైలిలో ఉంటుంది. ఈ ఆలయంలో దీపస్తంభం, సభామండపం ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. బంగారు కలశంలో మహాశివుడు దర్శనమిస్తాడు. గర్భాలయంలోని రాజతోరణం మధ్య మంగేష్ స్వర్ణ ప్రతిమ కిరీటంపై నరసింహస్వామి ఉగ్రరూపంలో మనకి దర్శనమిస్తాడండి. స్థల పురాణం ప్రకారం కైలాసంలో శివపార్వతులు ఆటలాడుతుండగా ఆ ఆటలో శివుడు ఓడిపోయాడట. ఓడిపోయి అలిగి ఈ ప్రాంతానికి వచ్చాడని, శివుడిని అన్వేషిస్తూ పార్వతీదేవి ఈ ప్రాంతానికి రాగా పార్వతిని చూసినటువంటి శివుడు పులి రూపంలోకి మారిపోయి పార్వతీదేవికి ఎదురుగా వస్తే హఠాత్తుగా వచ్చినటువంటి పులిని చూసి నిశ్చేష్టురాలై తాహ్రీం మామ్ గిరీషా, తాహ్రీం మామ్ గిరీషా అని ప్రార్థించిందట. అప్పుడు శివుడు తన నిజ రూపంలోకి వచ్చాడట. మామ్ గిరీషా పేరు క్రమక్రమంగా మంగేష్గా మారిందని అంటుంటారు. 18వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. మరాఠా సైనికాధికారి రామచంద్ర సుక్తాంకర్ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించి శివలింగాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగిందట. గోవా వచ్చినటువంటి ప్రతి యాత్రికుడు తప్పకుండా చూడవలసినటువంటి దేవస్థానం ఈ శ్రీ మంగేష్ దేవస్థానం. ఈ దేవాలయంలో వస్త్ర నిబంధన ఉందండి. అంటే దర్శనానికి షార్ట్స్ కానీ, టాన్ జీన్స్, షార్ట్ డ్రెస్సులు అనుమతించరు. ఇక ధోతీలు, లింగీలు, పంచెలు లాంటివి అనుమతిస్తారు. ఒకవేళ షార్ట్స్లో, జీన్స్లో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కింద మనకి 20 రూపీస్ తీసుకొని మనకి ఆ లుంగీని అద్దెకిస్తారండి. దర్శనం తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయచ్చు, నో ప్రాబ్లం. మరి తప్పకుండా గోవా యాత్రికులు ఈ దేవాలయాన్ని కూడా సందర్శించాలని మనవి.